వెల్కమ్ టు మీనా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఇంకా డీమార్ట్ వ్లాగ్ అయితే చూస్తున్నానండి. పెళ్ళైన తర్వాత హస్బెండ్స్ డీమార్ట్ తప్ప ఇంకా మనం ఎక్కడికి పోమని ఇంకా ఫిక్స్ అయిపోవాలి. సండే కానీ హాలిడేస్ కానీ ఎప్పుడైనా వస్తే ఒక డీమార్ట్ ఇంకా అలా ఫిక్స్ అయిపోవాలి ఆడవాళ్ళం అంతే. సో ఇంక ఈరోజు డీమార్ట్ మామూలుగా షార్ట్స్ అయితే ఎప్పుడైనా పెట్టాను. ఈరోజు మేము ఏమేమి సామాన్ తెస్తాము, ఎంత సామాన్ తెస్తాము ఏంటి అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. 5:30కి స్టార్ట్ అవుతున్నా కూడా మస్తు అంటే మస్తు ఎండ ఉంది. చాలా ఉడకపోస్తుంది చూడండి అసలుకి. సో ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. వచ్చిన తర్వాత ఏమేమి తీసుకొస్తాము ఏంటనేది చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇంకెంతమంది జనాలు ఉన్నారో ఏమో అండి, ఎంత టైం పడుతుందో ఏమో అందులో. బట్ అసలు ఫస్ట్ టైం అండి ఏమంటారు సబ్బు లేకుండా స్నానం చేయడం అనేది ఫస్ట్ టైము. అంత ఘోరంగా సామాన్ అయిపోయింది నాకుంటాం ఈసారి. ఫెస్టివల్స్ మొన్న మా బాబు చనిపోయిన ఇన్సిడెంట్స్ అట్లా దాని విధంగా మస్తు అంటే మస్తు లేట్ అయిపోయింది, ఇంకా వెళ్ళలేకపోయాము. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. తాళం వేస్తున్నాను. కూతున్నారా? బ్యాగ్ వేసుకున్నావు? ఎక్కడ కూతున్నావు తల్లి? డీమార్ట్ కూతున్నావా? డీమార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో చాలా క్రౌడ్ తక్కువ అనిపించింది ఈరోజు నాకైతే. ఇంకా వర్షంలో పడేలాగా కూడా అనిపిస్తుంది. బట్ రాంగ్ టైంలో బయటకు వచ్చామా అనిపించింది. బట్ కానీ తప్పదు. సో ఇంక ఇక్కడ ఆయిల్ మారుద్దామని చెప్పి చూసినాను. ఇంకో కోకోనట్ ఆయిల్ చూడండి 355 రూపీస్ ఉన్నది. ఇక్కడ బయట అయితే 150 రూపీస్కి వస్తుంది. బట్ ఇట్లా వద్దులే, ఇంకా మనం పల్లీలు తీసుకొని పట్టించుకుందామని చెప్పేసి ఇంకా బ్యాక్ అయిపోయాము. ఇంకా ఫ్రెష్గా ఉంటుంది కదా మనం పల్లీలు తీసుకొని పట్టించుకుంటే. మళ్ళీ ఇది తీసుకున్నా కూడా మనకు డౌట్ ఉంటుంది, ఎందుకు మళ్ళీ తలకాయ నొప్పి అని చెప్పేసి ఇంకా అవన్నీ అంటే రేట్స్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకున్నాం ఒకసారి. బయట పల్లీలోనే ఇదైతే 355 రూపీస్ ఉంది లీటర్. మరి బాగుంటుందేమో అనుకుంటా. బట్ కానీ ఇంకా బయటనే పట్టించుకుందాంలే, మాకు ఎట్లయినా పల్లీలు ఉన్నాయి ఇంట్లో అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. సో ఇంకా చాలా ప్రశాంతంగా ఉంది డీమార్ట్ అయితే. నేను వీడియో తీస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు చూసేసి మేడం మీరు ఇక్కడ వీడియో తీయొద్దు అని చెప్పేసి దగ్గరకు వచ్చి డిలీట్ చేయమన్నారు. లేదు నేను మా పిల్లలనే తీస్తున్నదే ఇంకా అని చెప్పేశాను. సో అందుకని చెప్పేసి ఇంకా వీడియో తీయొద్దు అని చెప్తున్నారు. బాబు వెంబటే నా ఫోను బ్యాక్ సైడ్ లైట్ వస్తుంది అనమాట. సో అందువల్ల ఇంకా వాళ్ళు గుర్తుపట్టారు, అందుకని చెప్పేసి వచ్చేసారు. ఇంకా సామాన్ చూడండి, ట్రాలీ అయితే నిండిపోయిందనమాట. ఫుల్ అంటే ఫుల్. ఏమంటే అసలు డీమార్ట్లోకి వస్తే ఏమోనండి, అవసరం ఉన్న దానికంటే అనవసరం ఉన్న ఎక్కువ తీసుకుంటాము. మేమే కాదండి, ప్రతి ఒక్కరు కూడా అంతే అనుకుంటాం. మేబీ చాలామందిని చూస్తే కూడా నాకు అంతే అనిపించింది. ఇంకా పిల్లలు అయితే ఒకదాని మించి ఇంకా మస్తు వేసుకుంటారు. ఇంకా ఖచ్చితంగా బయటకు వచ్చినాక ఐస్ క్రీమ్ అయితే తినాల్సిందే కదా. ఐస్ క్రీమ్ చేసి ఇంటికైతే వచ్చేసాము. చూడండి సామాన్ ఏమేమి తెచ్చామో చెప్తాను, చూస్తూ ఉన్నాను. సో ఇక సామాన్ అయితే తీసుకొచ్చేసినాం. చూడండి ఈ కంటైనర్స్ బాక్స్ అయితే తీసుకొచ్చేసినాం. ఒకటి అనుకుంటే ఒకటి డీమార్ట్కి పోతే ఏం కొంటామో అర్థమే కాదు. సో ఇంకా ఇక్కడ ఇది ఒకటి డీమార్ట్లో ఉన్నది బిజీ కాదని చెప్పేసి ఇంకా బయట షాప్లోకి వెళ్ళి తీసేసుకున్నాం. ఇది బాగుందా, నచ్చిందా? డీమార్ట్కి అయితే పోయి వచ్చేసినాము. సరుకులు తీసుకురావడం ఎంత పనో, వచ్చిన తర్వాత వాటిని ఆర్గనైజ్ చేయడం కూడా అంతే పని. సో ఇంకా మస్తు బాగా ఇబ్బంది అవుతుంది మాకు. కిచెన్ చిన్నగా ఉండడం వల్ల సో కిచెన్లో సామాన్ అనేది సరిపోతలేదు. ఊకే ఆ డబ్బలు ఈ డబ్బులో పెడుతున్నామని చెప్పేసి ఇంకా అవి బాగున్నాయి కంటైనర్స్ అనమాట. 499 పడ్డాయి 2 కంటైనర్స్. మస్తు అంటే మస్తు ఉన్నాయి, యూజ్ఫుల్ కూడా ఉంది. సో చాలా సామాన్ పడుతుంది, అంటే పప్పులు గిప్పులు అవి కూడా. వేటి కాటికి మనం 2 బాక్సెస్ అయితే పెద్దది కూడా ఉన్నాయి అందులో. బట్ కానీ ఒక్కటైతే పెద్ద హైట్ ఎక్కువ ఉంది, ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా చిన్న కంటైనర్స్ 2 అయితే ఈజీ ఉంటుంది, క్యారీయింగ్ కూడా ఈజీ ఉంటుంది అని చెప్పేసి అవి అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకేసుకున్నాం. సో ఈరోజైతే ఇంక ఇది డీమార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. అందులో వీడియో తీద్దామనుకున్నాను, బట్ కానీ వాళ్ళు వీడియో ఎలా లేదని చెప్పేసి నా ఫోన్కి బ్యాక్ సైడ్ లైట్ వస్తుంది చూసేసి వీడియో ఎలా లేదు మేడం అని చెప్పేసిరు. సో ఇంక అందుకని చెప్పేసి ఇంకా వీడియో తీయలేదు. కొన్ని క్లిప్స్ తీసాను, బట్ మొత్తం తీయలేకపోయాను వీడియో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మస్తు అయిపోయింది ఈరోజు. ప్రస్తుతానికైతే ఇది వ్లాగ్ నడుస్తూ ఉంది, డీమార్ట్ వ్లాగ్ అనేది. ఇంకా తినాలి ఇప్పుడైతే. మొత్తం అయితే చదవడం అయితే అయిపోయింది. సామాన్ వేటికాటికి సోప్స్కి వాటికి వీటి స్మెల్ వస్తాయి కదా, మొత్తం వేటికాటికి డిఫరెంట్ చేయడం అయితే సరిపోయింది. మా పాపకు అనుకున్న చిన్న కిట్ అయితే నాకు మస్తు నచ్చింది ఈరోజు. చాలా బాగుంది ఇది. చూడండి తిన్ని అనమాట, చాలా సామాన్స్ ఉన్నాయి ఇందులో. ఇంకో హాట్ బాక్స్, స్పూను, చిన్న గ్యాస్, మిక్సీ ప్లస్ మళ్ళీ పైపు కూడా, అంటే కరెంటుది వైర్ కూడా వచ్చింది. స్పూన్లు, చపాతీ చేసే, దోశ చేసే గంటె చాలా బాగున్నాయి.
ఇది తను పడుకుంది ఇప్పుడు, ఓపెన్ చేస్తే ఏడుస్తుంది అని చెప్పేసి ఓపెన్ చేస్తుంది. రేపు మార్నింగ్ తను వేసిన తర్వాత ఆమెనే ఓపెన్ చేసుకుంటుంది. ఇంకా ఇప్పుడు ఓపెన్ చేస్తే మొత్తం గోడ వేస్తుంది. వచ్చిన తర్వాత క్యారమ్ బోర్డ్ గోడ అయితే నడుస్తుంది ఇక్కడ. క్యారమ్ బోర్డ్ ఆడు అని సాగు కొడుతున్నారు. ఒక 5 నిమిషాలు ఆడేసి ఫ్రెష్ అయిపోయి పడుకోవాలి, ఇంకా తినేసి. హ్యాపీనా ఇష్యూ? హ్యాపీనా క్యారమ్ బోర్డ్ కొనుక్కోండి? థ్యాంక్స్ చెప్పవా మమ్మీకి డాడీకి? డాడీకి థ్యాంక్స్ చెప్పవా? నాకే చూసుకున్నావు, డాడీకి థ్యాంక్స్ చెప్పు. వాడి మనకు థ్యాంక్స్ చెప్పు మళ్ళీ. సో ఇంక ఇట్లా సమ్మర్ కదా, సో ఇంట్లో టైం పాస్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అదైతే తీసుకున్నాం. డీమార్ట్లో ఉన్నది కూడా బాగుంది, అది బిల్లు కావట్లేదు అని చెప్తే దాని గురించి లిటరలీ ఒక ½ an hour వరకు ఏడ్చిండు. మళ్ళీ ఇంటికి వచ్చి ఈ సామాన్ అంతా ఇంటి దగ్గర మెట్ల దగ్గర కింద పెట్టేసి మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి, ఇక్కడ బుక్స్ అండ్ వరల్డ్ షాప్లో బాగున్నాయి, బట్ వేరే చాలా కలర్స్ ఉన్నాయి. బట్ కానీ నాకు ఏంటంటే ఇది పాత మోడల్ స్టాండర్డ్గా ఉంటుంది, కొంచెం వాడు పెద్ద అవుతుంది కదా, ఇంకా పెద్ద అయినా కూడా ఆడుకోవడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇదైతే ప్రిపేర్ చేశాను. సో అన్నీ బాగున్నాయి, మంచిగా ఉంది. రేపు నుంచి సమ్మర్ కదా, ఇంట్లో పిల్లలు పక్క పిల్లలు వాళ్ళు వీళ్ళు చేసి ఆడుకుంటారు, మంచి టైంపాస్ గేమ్. దానికి చెస్ కూడా తీసుకోవాలి, చెస్ ఒకటి, ఇదొకటి, బాల్స్ ఒకటి, సంథింగ్ కొన్ని అంటే ఉండేవి చిన్నప్పుడు కొంచెం స్టాండర్డ్వి తీసుకోము కదా మనము. సో ఇప్పుడు ఇది పెద్దగా అవుతున్నారు కాబట్టి ఇంకొంచెం మంచి స్టాండర్డ్ తీసుకున్నా దెబ్బ తగలకుండా ఆడుకుంటాడనే ఉద్దేశంతో ఇంకా పెద్దవి తీసుకోవాలి. ఉన్నాయి బట్ అవి సరిపో కాదంటే తీసుకోవాల్సి వస్తుంది. సమ్మర్లో ఇంట్లో ఉంటారు కదా, ఊకే సతాయిస్తూ ఉంటారు. సో చూస్తూ ఉండండి, తింటాం. సో ఇంకా అక్కడి నుంచి కిచెన్లోకి అయితే వచ్చేసాను. అన్నం రైస్ అయితే కడిగేసి పెట్టాను, కర్రీస్ అయితే ఉన్నాయి. గోపిక్ లేట్ చేసేంత మార్నింగ్ చేశాను కదా, మార్నింగ్ ఎక్కువ చేసేందుకు కొంచెం ఇప్పుడు సేవ్ అయిపోయింది. క్యారెట్ ఆలు ఫ్రై, ముద్దపప్పు, పచ్చి పులుసు కనిపిస్తుందా, కొంచెం రైస్ కూడా ఉంది బట్ సరిపోదు. పెరుగు అయితే మంచిగా ఉంది, పెరుగు పప్పు అన్నీ ఉండిపోయినాయి. సో ఇంకా వంట చేసే పని ఏం లేదు, రైస్ పెట్టేసుకొని స్నానం చేసేసి తినేసి పడుకోవాలి. ఏదైనా ఇంట్లో ఎప్పుడు ఉండి ఎప్పుడైనా సడన్గా బయటికి వెళ్తే మస్తు అంటే మస్తు అంటే చిరాకు వేసింది, తట్టుకోలేకపోతున్న బాడీస్ ఎందుకు అట్లా అయిపోయినాయి. ఇప్పుడు డైలీ వర్క్ చేసే వాళ్ళకు ఉన్నంత యాక్టివిటీ మనకి ఇంట్లో ఉన్న వాళ్ళకి బయటికి వెళ్ళగానే ఏదో అలసిపోయినట్టు అనిపిస్తుంది చాలాగా, కొంచెం దగ్గరికి వెళ్ళినా కూడా. సో స్నానం చేసేసి తినేసాలి.